హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమిళనాట సంగీతము, సాహిత్యము, నృత్యము, శిల్పకళ, దేవాలయాల నిర్మాణము, ఇలా ఏ అంశానికి సంబంధించిన విషయము అయినా చోళరాజుల ప్రస్తావన రాకుండా లేకుండా ప్రస్తావించడం సాధ్యం కాదు. అంతగా తమ యొక్క పాలనా కాలాన్ని ప్రభావితం చేశారు. వారు ఆధ్యాత్మిక పరంగా, చారిత్రక పరంగా, ఇంకా కళల పరంగా తమ గురించి భవిష్యత్ తరాలు మాట్లాడుకునే విధంగా చేశారు. అందుకు నిదర్శనంగా నిలిచిన గంగయ్యకొండ చోళపురము ఇప్పుడు మీకోసం. ఈ గుడి గురించి తెలుసుకుందాము. చోళరాజులు మహావీరులు, తమ రాష్ట్ర సరిహద్దులను పరిగెత్తించిన పరాక్రమవంతులు. ఆ రాజులు ఎంతటి ధైర్య సాహసాలను కలిగి ఉండేవాళ్ళో అంతటి భక్తి శ్రద్ధలు కూడా కలిగి ఉండేవాళ్ళు. ఆలయ ముఖద్వారమే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిచయం చేయగలదు అని వాళ్ళు నమ్మారు. భగవంతుని సన్నిధిలో అడుగుపెట్టిన వాళ్ళే ఆయన అడుగుజాడల దిశగా అన్వేషణ కొనసాగిస్తారు అని వాళ్ళు ఎంతగానో ఆశించారు. సింహాసనంతో పాటు భక్తిని కూడా వారసత్వంగా పొందారు. చోళరాజులు అనేక రకాల ఆలయాలు కూడా నిర్మించారు. అలా చోళరాజుల కాలం నిర్మితము అయిన ఆలయాలలో గంగయ్యకొండ చోళపురం కూడా ఒకటిగా కనబడుతూ ఉంటుంది. ఇది తమిళనాడు రాష్ట్రం అడియలూరు జిల్లా జయంకొండ సమీపంలో వెలాసిల్లుతూ ఉంది. ఆధ్యాత్మికత పరిమళించిన చోటు ఇది. ఎంతోమంది చోళవీరులు ప్రభావితం చేసిన నేల ఇది. అలాంటి ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నది సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే. విశ్వమంతా కూడా విస్తరించిన ఆ బృహదీశ్వరుడే. పరమేశ్వరుడు పరిపూర్ణుడు. విశ్వమంతా కూడా వ్యాపించిన విశ్వనాథుడికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఆ రూపము అనబడే లింగ రూపంలో అనేక క్షేత్రాల్లో పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆదిదేవుని చోళరాజులు తమ యొక్క విలయల్పుగా భావించి ఆరాధించారు. తమ యొక్క కోటల కంటే కూడా విశాలంగా, తమ యొక్క అంతపురాల కంటే కూడా అందంగా, తమ రాజరికాల కంటే కూడా వైభవంగా ఆ స్వామివారికి ఆలయాలను నిర్మించారు. అందుకనే కోటలను కాలం కమ్మేసిన ఆలయాలు మాత్రం అదృశ్యం కాకుండా నేటికే కూడా నిలిచే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలను కూడా అవి గెలిచే ఉన్నాయి. గంగయ్యకొండ చోళపురంలో సాంబశివుడు బృహదీశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. బృహదీశ్వరుడు అనగానే మనకు వెంటనే తంజావూరు గుర్తుకు వస్తుంది. రాజరాజ చోళుడు నిర్మించిన ఆలయము నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఆ క్షేత్రాన్ని పోలినదిగా గంగయ్యకొండ చోళపురంలోని ఆలయం కూడా కనబడుతూ ఉంటుంది. అందుకు కారణం రాజరాజ చోళుడు కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించడమే. రాజేంద్ర చోళుడు పేరు చెబితే సింహాలకు నిద్ర పట్టదు అని చెప్తూ ఉంటారు. ఆయన గుర్రం పరిగెత్తిన మేర పొలిమేర్లన్నీ కూడా ఏకమయ్యి ఆయన రాజ్యంలో కలిసిపోయేవి అని అంటారు. తన ఖడ్గంతో సరిహద్దులను చెరిపేస్తూ వెళ్లిన రాజేంద్ర చోళుడు గంగా నది పరివాహక ప్రాంతమంతా కూడా విజయకేతనాన్ని ఎగురవేశాడు. అందుకని ఈ ప్రాంతం గంగయ్యకొండ చోళపురంగా పిలవడం మొదలైంది అని అంటారు. తన చేతిలో ఓడిపోయిన రాజులతో గంగా నదితో కుండలతో నీళ్లు తెప్పించి ఇక్కడ బావిలో పోయించడం వలన ఈ పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు. పాలరాజ వంశంపై విజయాన్ని సాధించినందుకు గుర్తుగా రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు అని చరిత్ర చెప్తూ ఉంది. ఆ తరువాత ఆయన ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాడు. అప్పటి వరకు తంజావూరు రాజధానిగా కొనసాగిన రాజకార్యాలు గంగయ్యకొండ చోళపురానికి మార్చబడ్డాయి. చోళరాజుల పాలనా కాలంలో 250 ఏండ్ల పాటు ఈ ప్రాంతం రాజధానిగానే కొనసాగింది. ఆ కాలంలో మరెన్నో దేవాలయాలు ఈ ప్రాంతంలో నిర్మించారు అనడానికి నిదర్శనంగా ఆ తర్వాత కాలంలో ఎన్నో శిథిల నిర్మాణాలు బయటపడ్డాయి. చోళుల కాలంలో నిర్మితము అయిన ప్రసిద్ధమైన శివాలయాల వరుసలో తంజావూరులో బృహదీశ్వర ఆలయము, కుంభకోణంలోని ఐరావతేశ్వర ఆలయంతో పాటు గంగయ్యకొండలోని బృహదీశ్వర ఆలయం కూడా కనబడుతూ ఉంటుంది. తన తండ్రి తంజావూరులో నిర్మించిన బృహదీశ్వర ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించాలి అని రాజేంద్ర చోళ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఆధ్యాత్మికమైన వైభవము. ఈ ఆలయాన్ని చూస్తూ ఉంటే ఇటుకపై ఇటుకను పేర్చినట్లుగా కాకుండా సంగీత నృత్య కళలను కలిపి కూర్చున్నట్లుగా, అందాలను అద్భుతాలను కలిసి అమర్చినట్లు, శిల్పాలన్నీ కూడా ఒక మాటపై నిలబడి కుదురుకున్నట్లుగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడి బృహదీశ్వర ఆలయము చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తే ఇది ఒకప్పుడు ఆలయాల నగరము అన్న విషయం అర్థమవుతుంది. అద్భుతమైన ఈ నిర్మాణంలో కొన్ని రాళ్ళు చెదిరిపోయినా, కొన్ని గోడలు ఒరిగిపోయినా ఘనచరిత్రలో గర్వంగా ఈ ఆలయం నిలబడే ఉంటుంది. ఆలయ విమాన గోపురము, ధ్వజస్తంభం చూస్తే ఈ రెండు కూడా పోటీపడి పెరుగుతున్నావేమో అనిపిస్తుంది. ఆనాటి చరిత్రను మనకు పరిచయం చేస్తున్నావేమో అని అనిపిస్తుంటుంది. ధ్వజస్తంభాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడానికి చాలానే సమయం పడుతుంది. అందుకు కారణం అక్కడ ఉన్న నందీశ్వరుడు. భార్యతనానికి అర్థం చెప్పే బసవేశ్వరుడు విగ్రహాన్ని చూస్తే మన కండ్రెపలు కొట్టుకోవడం ఆగిపోతుంది. ఆనందాచర్యాలతో ప్రతి మనసు కూడా ముత్యపు చిప్పలాగా తెరుచుకోవడము మొదలవుతుంది. శివుణ్ణి దేవగణాలు అర్చించే దృశ్యాలని కండ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నట్లు, వాళ్ళు శివయ్యను కీర్తించడాన్ని శ్రద్ధగా వింటున్నట్టుగా మనకు నందీశ్వరుడు కనబడతాడు. నందీశ్వరుడి మెడలో మువ్వల పట్టీలు, కుమార పట్టీలు, కుమారస్వామి శక్తి ఆయుధంలోని నేత్రభాగాన్ని పోలిన వరుసలు. ఈ నందీశ్వరుడి విగ్రహం ఎంత పెద్దది అన్న విషయము దూరం నుంచి చూసినప్పుడే అర్థమైపోతుంది. సజీవంగా అనిపించే ఈ నందీశ్వరుడిని చూసి సంతోషంతో తాకని వాళ్ళు, భక్తితో తడవని వాళ్ళు
తక్కువనే చెప్పాలి. బృహదీశ్వర ఆలయ ప్రధాన ఆకారానికి చేరుకోవడానికి ఇక్కడ 2 ద్వారాలను దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ 2 ఆకారాలు కూడా ఒకప్పుడు భారీ నిర్మాణాలుగానే ఉండవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మనకు పైకప్పు లేకుండా స్తంభాల ద్వారానే ఆనాటి ఆనవాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు కనబడుతూ ఉంటారు. ఆ ద్వారాలను దాటుకొని ముందుకు వెళ్తే ప్రధానమైన ఆలయం కనబడుతూ ఉంటుంది. ప్రధానమైన ఆలయాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోని వాళ్ళు అరుదనే చెప్పాలి. సువిశాలమైన వాతావరణంలో ఎత్తైన వేదిక పైన ఈ ఆలయం నిర్మితమై ఉంది. వేదిక కోసం అమర్చిన బండరాలు ఒక్కో అంచును ఒక్కో విధమైన రీతిలో మలిచిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రధానమైన ఆలయ ఆకారం ముందుకు రాగా మధ్య భాగంగా ఆలయ ప్రధాన ద్వారము లోపలికి ఉంటుంది. మెట్ల ద్వారా ప్రధానమైన ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపుల ద్వారపాలకులు ఒక ప్రత్యేకమైన ముద్రలో కనబడుతూ ఉంటారు. ఏనుగును మింగుతూ ఉన్న మహాసర్పము ఆ సర్పాన్ని కాలుతో తొక్కి పట్టినట్లుగా ద్వారపాలకులు కనబడుతూ ఉంటారు. శివ ద్వారపాలకుల శక్తిని ప్రతిబింబించేదిగా ఈ దృశ్యం మనకు కనబడుతూ ఉంటుంది. సాధారణంగా ఆలయ గోడలపైన శిల్పకళ ఆశ్చర్యపడడం సహజమే. కానీ ఇక్కడ శిల్పాలతో పాటుగా రాళ్ల అమరిక, ముఖ్యంగా రాళ్లను సమానంగా తయారు చేసిన విధానము చూపరులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ప్రధానమైన ఆలయంలోనికి అడుగు పెడితే శివలోకానికి సమీపంగా వచ్చిన భావన కనబడుతూ ఉంటుంది. పొడవైన ముఖమండపము, శివలీలా విశేషాలను చెప్తున్నట్లుగా కనబడే అనేక స్తంభాలు విస్మయానికి గురి చేస్తాయి. ఆలయం లోపలి గోడలు, శిల్పాలు, స్తంభాలను చూస్తూ మనల్ని మనం మర్చిపోతాము. ఆ బృహదీశ్వరుడి అనేక శిల్ప స్వరూపాలుగా మారిపోయాడా, లేదంటే అనేక మంది శిల్పకారులుగా మారి తన మూర్తను తనే ఆవిష్కరించుకున్నాడా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇదెక్కడి నగిశీలు. ఆధునిక కాలంలోనూ కనిపించని రాతి అల్లికలు, రాజేంద్ర చోళుడి ఘనతను చాటే రాతి మాలికలు. ఇక్కడి గర్భాలయంలో బృహదీశ్వరుడు మహాలింగంగా దర్శనమిస్తూ ఉంటాడు. 13 అడుగుల ఎత్తు కలిగిన ఈ మహాశివలింగము ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. నిజంగానే ఈ శివలింగము చాలా పెద్దదిగా కనబడుతూ ఉంటుంది. మహాదేవుడి మనసులాగానే విశాలంగా, అమ్మవారి హృదయం మాదిరిగా ఎంతో విస్తారంగా కనబడుతూ ఉంటుంది. ఆ విశ్వేశ్వరుడి వైభవాన్ని ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిందే. ఈ ఆలయ నిర్మాణంలో ఒక అద్భుతం జరిగిందన్న విషయము ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు అదే నిజమని కూడా చెప్తూ ఉంటారు. శివలింగం అడుగు భాగంలో చంద్రకాంతమణిని అమర్చినట్లుగా చెప్తారు. ఈ కారణంగా చలికాలంలో ఆలయం లోపల వెచ్చగాను, వేసవి కాలంలో చల్లగాను ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇది ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని చాటి చెబుతుంది. స్వామివారు కొలువైన గర్భాలయ గోపుర నిర్మాణము ఆనాటి శిల్పకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. విమాన గోపుర గోడలను పరిశీలిస్తే చిన్న చిన్న స్తంభాలతో కూడినటువంటి మందిర నమూనాలను అడ్డంగాను, నిలువుగాను వరుస క్రమంలో కనబడతాయి. ఇక్కడ ప్రతి మందిర ద్వారంలో ఒక ప్రతిమ దర్శనమిస్తూ ఉంటుంది. మందిరానికి మధ్యన అందమైన అల్లికలు, ఆశ్చర్యపరిచే ముద్రలు కనబడుతూ ఉంటాయి. పైభాగం నుంచి చూస్తే విమాన గోపురము శ్రీచక్ర మేరులాగా కనిపించడం విశేషం. ఇక ఆలయ గోడలపైన గణపతితో పాటు బ్రహ్మదేవుడు, సరస్వతీదేవితో పాటు మలచడం చూడవచ్చు. సరస్వతీదేవి పద్మాసిని అయి రుద్రాక్ష మాలను ధరించి జ్ఞానాన్ని బోధిస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అమ్మవారి కిరీటము, మెడలోని హారము ఆనాటి శిల్పకారుల పనితనానికి అద్దం పడుతుంది. మకర తోరణంతో సహా ఈ మూర్తిని మలిచిన విధానము ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా ప్రాచీన కాలం నాటి శివాలయాలలో గర్భాలయంలోనే కాకుండా ఆలయ ప్రాంగణంలో కూడా శివలింగాలు కనబడుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఆలయ గోడలపైన శివపార్వతులు మూర్తి రూపంగా అనేక రకాల భంగిమల్లో కలిసి కనబడుతూ ఉంటారు. ఇక్కడ నందీశ్వరుడి తలపైన చేయి పెట్టి నిల్చొని ఉన్న అర్ధనారేశ్వర రూపాన్ని చూస్తూ ఉంటే ప్రత్యక్షంగా వారి సాక్షాత్కారం లభించినట్లుగా అలాగే చూస్తూ ఉండిపోతాము. సూర్యచంద్రుడు నేత్రాలుగా కలిగిన వాడు ఆ దేవదేవుడు. నింగి నుంచి దూకిన గంగను తన జటాజూటంలో బంధించి అదుపు చేసిన వాడు ఆ సర్వేశ్వరుడు. యముణ్ణి సైతం శాసించి గ్రహాలను ఆదేశించేవాడు, దిక్కులన్నిటి కూడా దిక్కై ఉన్నవాడు ఆ నీలకంఠుడు. అలాంటి ఆ స్వామి ఇక్కడి గోడలపైన అనేక భంగిమలలో కనబడుతూ ఉంటాడు. జ్ఞానామృత దారాలను కురిపించే దక్షిణామూర్తిగాను మనసు తెరపై నిలిచిపోతాడు. ఇక్కడ కేవలం శివపార్వతుల మూర్తులే కాకుండా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, వరాహస్వామి మూర్తులు కూడా కనబడతాయి. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 9 ఏళ్లు పట్టింది. దీనికి 100 మంది శిల్పకారులు పనిచేశారు. ఇంతమంది శిల్పకారులు ఈ నిర్మాణం పట్ల అవగాహనతో కలిసి పనిచేయడం ఎంతగానో ఆశ్చర్యంలో ముంచెత్తుంది. ఎవరికి వారుగా మలిచిన శిల్పాలన్నీ కూడా ఒక్కరు చెక్కినట్లుగానే కొలతల ప్రకారము ఉండిపోవడము, ఆలయం ఒడిలో అందంగా ఒదిగిపోవడము ఆ కాలంలో జరిగిన ఒక అద్భుతంగానే చెప్పుకోవాలి. ఇక ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించిన రాజేంద్ర చోళుడి శిల్పాన్ని కూడా మనం చూడవచ్చు. శివపార్వతుల సన్నిధిలో వారికి నమస్కరిస్తూ రాజేంద్ర చోళుడు కూర్చొని ఉంటే స్వామి అతనికి తలపాగా చుడుతూ ఉండడము మనం ఇక్కడ చూడవచ్చు. అయితే సదాశివుడు ఇక్కడ త్రిశూలంతో కాకుండా గొడ్డలితో పోలిన ఆయుధంతో కనిపిస్తూ ఉండడం విశేషం. ఆలయ ప్రాంగణంలో ఒకవైపున దుర్గాదేవి అమ్మవారు ఆలయం, మరొక వైపున గణపతి ఆలయాలు కూడా కనబడతాయి. వీటిని ఉప ఆలయాలుగా చెప్పుకోవచ్చు.
ఇక ఇదే ప్రాంగణంలో సింహం ప్రతిమ ఒకటి మనకు భారీ నిర్మాణంగా కనబడుతూ ఉంటుంది. ఒక దిగుడు బావి పైభాగంలో సింహం విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో మెట్లు మొదలు విమాన గోపురం వరకు ఎంతో కళాత్మకంగా కనబడుతూ ఉంటాయి. అయితే సాధారణంగా చాలా క్షేత్రాలలో శాసనాలు అంత తేలిగ్గా అర్థం కావు. భాష ఏదైనా అక్షరాలు అంత స్పష్టంగా కనబడవు. కానీ ఇక్కడ శాసనాలను చూసినట్లయితే కాగితాల మీద రాసినట్లుగానే అందంగా అర్థమయ్యే విధంగా కనబడుతూ ఉంటాయి. తమిళనాడులో తంజావూరు, కుంభకోణము, చిదంబరము క్షేత్రాలను ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. తంజావూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. చిదంబరం నుంచి 44 కిలోమీటర్లు, కుంభకోణం నుంచి 34 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. భక్తిని, ముక్తిని, యోగాన్ని, భోగాన్ని ప్రసాదించేవాడు ఆ పరమేశ్వరుడే. అందు గురించి సాధన చెయ్యాలి అంటే అందు గురించి జ్ఞానం కూడా ఆయన్నే అందించాలి. అందుకే ఆ స్వామికి ఇంతటి ఆలయాన్ని నిర్మించిన రాజేంద్ర చోళుణ్ణి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఆ జ్ఞాపకాలు కాలంతో పాటుగా అరగకుండానే ఉంటాయి. ఇవి గంగయ్యకొండ ఆలయ విశేషాలు. Shri Chaitanya